హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సిఎఫ్ ఫైనల్ పీజీబీపీ చాప్టర్ గురించి తెలుసుకుందాం. పీజీబీపీ చాప్టర్లో ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ 13 ఆల్రెడీ కంటిన్యూషన్ ఉన్నాం. Question number 13 చూద్దాం. First of all, during the financial year 21-22, the following payment or expenditure was made incurred by the యువన్ రాజు. అంటే యువన్ రాజు అనే పర్సన్ ఈ ఎక్స్పెండిచర్ ని ఇంకర్ అయినాడు. ఇతను ఎవరు? ఏ రెసిడెన్స్ ఇండివిజువల్. అండ్ అతని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 99 lakhs ఉంది. అతని యొక్క ప్రీవియస్ ఇయర్ 31/3/2021 కి అతని యొక్క టర్న్ ఓవర్ చూసుకుంటే ఓకే. వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ అంటే interest of 45,000 was paid to Rahman and Co, a resident partnership firm without deduction of TDS. ఓకే, TDS డిడక్ట్ చేయకుండా అతనికి 45,000 పే చేసినారు. సో ఇతను ఎప్పుడైతే యువన్ రాజు ఆ పర్సన్ పేమెంట్ చేస్తున్నాడో ఇంట్రెస్ట్, ఆ పేమెంట్ చేసేటప్పుడు అతను కంపల్సరీగా టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్ట్ చేయకుంటే ఒక 30% వరకు డిసాల్వెన్స్ అవుతుంది, అది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 10 lakhs was paid as salary to a resident individual without deduction of tax. ఇది కూడా సేమే, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి డిసాల్వెన్స్ 30% వస్తుంది. కమిషన్ ఆఫ్ 16,000 వాస్ పేడ్ టు మిస్టర్ విద్యాసాగర్ ఆన్ 2/7/21 వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్. ఇది కూడా సేమే, డిడక్షన్ ప్రొవైడ్ చేసేటప్పుడు డిసాల్వెన్స్ వచ్చేసి 30% వస్తుంది. బట్ ఇక్కడ 30% డిసాల్వెన్స్ అనేది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే పర్సన్ ట్యాక్స్ ఆడిట్ కేసు ఉంటారో, ట్యాక్స్ ఆడిట్ కేసు కావాలంటే వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి 1 crore కావాలి. బట్ ఇతని యొక్క టర్న్ ఓవర్ ఇప్పుడు ఎంత ఉంది? 99 lakhs అతని యొక్క టర్న్ ఓవర్ అండ్ 1 crore కి బిలో ఉంది కాబట్టి ఇతనికి టీడీఎస్ ప్రొవిజన్ కి సంబంధించి అప్లికబిలిటీ రాదు. బట్ ఎప్పుడైతే కేసు ఎవరైతే అతని యొక్క ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి టీడీఎస్ అనేది అబౌట్ 2,50,000 ఉంటే కంపల్సరీగా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఈవెన్ ఇతను ట్యాక్స్ ఆడిట్ పర్సన్ కానీ ట్యాక్స్ ఆడిట్ పర్సన్ కాకపోని. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇతను ట్రేడింగ్ టర్న్ ఓవర్ వచ్చేసి <1 crore ఉన్నప్పటికీ ఇతను దీనికి టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ప్రాబ్లం లేదు, దీనికి టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ప్రాబ్లం లేదు. బట్ దీనికైతే కంపల్సరీగా టీడీఎస్ డిడక్ట్ చేయాలి, అది ఆన్సర్ లో ఉంటుంది. ఒకవేళ అతను టీడీఎస్ డిడక్ట్ చేయకుండా పేమెంట్ చేస్తే డిసాల్వెన్స్ వస్తుంది 30% వరకు. సో ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసాల్వెన్స్ అండర్ సెక్షన్ 40A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇది అట్రాక్టెడ్. ఓకే, అట్రాక్ట్ అయితే అది ఎప్పుడు వేర్ ద అసెస్సీ ఫెయిల్స్ టు డిడక్ట్ టీడీఎస్ యాజ్ రిక్వైర్డ్ అండర్ ద యాక్ట్ ఆర్ హ్యావింగ్ డిడక్ట్ ట్యాక్స్ అట్ ఫెయిల్స్ టు రిమిట్ ద సేమ్. ఓకే, డిడక్ట్ చేసినది క్రెడిట్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి, అట్లాంటి కేసులో ఇది అనేది ఆ డిసాల్వెన్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద అబ్లిగేషన్ టు టీడీఎస్ డిడక్ట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ పేడ్ టు రెసిడెంట్ అరైజెస్ అండర్ సెక్షన్ 194A. ఈ ఇంట్రెస్ట్ కి సంబంధించి సెక్షన్ వచ్చేసి 194A డీల్ చేస్తుంది. ఈ 194A ప్రొవిజన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే whose total turnover in immediately preceding financial year exceeds 100 lakhs అయిందంటే అతనికి అప్లికబుల్ అవుతుంది. దట్ ఇన్ ద ప్రెజెంట్ కేస్ సిన్స్ అతని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి <100 lakhs ఉంది కాబట్టి ఈజ్ నాట్ లయబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్. సో హెన్స్ డిసాల్వెన్స్ అండర్ సెక్షన్ 40A ఈజ్ నాట్ అట్రాక్టెడ్. అంటే డిసాల్వెన్స్ ఏమి చేయము, 100% డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ద డిసాల్వెన్స్ ఆఫ్ 30% ఆఫ్ ద సమ్ పేయబుల్ అండర్ సెక్షన్ 40A షుడ్ బి అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ all sums. ఇది గుర్తుపెట్టుకోవాలి, all sums which is tax is deductible under chapter 17B section 192, that is deals of salary case కి సంబంధించి డీల్ చేసేది section 192 which requires deduction of tax at source from salary paid is covered. So the obligation to deduct at source under section 192 arises ఎప్పుడంటే ఆల్ అసెస్సీ కి అప్లికబుల్ అవుతుంది, ఆల్ అసెస్సీ ఎంప్లాయర్ కి. ఈవెన్ అతని యొక్క టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 100 lakhs ఇన్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో దేర్ఫోర్ ప్రెజెంట్ కేసులో ఏమవుతుంది అంటే డిసాల్వెన్స్ అండర్ సెక్షన్ 40A అనేది అట్రాక్ట్ అవుతుంది, ఫెయిల్యూర్ టు డిడక్ట్ అనేది. సో ఎంతైతే అమౌంట్ ఉందో 10 lakhs ఉంది కదా, 10 lakhs పైన 30% డిసాల్వెన్స్ ప్రొవైడ్ చేయాలి.
శాలరీ కేసుకి మాత్రం ఈవెన్తో అతని యొక్క టర్న్ ఓవర్ బిలో ఉన్న తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏమి కమిషన్ కి డీల్ చేసేది సెక్షన్ 194H. 194H కూడా సేమ్ అట్లనే ఎక్సీడ్స్ 100 lakhs అయినప్పుడు మాత్రమే అప్లికబిలిటీ వస్తుంది. సో మిస్టర్ రాజు అనేతోడు నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ TDS సిన్స్ అతని యొక్క అగ్రిగేట్ ఆఫ్ సచ్ కమిషన్ టు మిస్టర్ విద్యాసాగర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. Therefore, disallowance under section 40A is not attracted in this case. అతని యొక్క ఈ కేసులో అతనికి ఎక్సీడ్ కాలేదు. సో నెక్స్ట్ సెక్షన్ 40A(I)(1)B. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి ఒకటి చూద్దాం. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఎవరైనా వర్కింగ్ పార్ట్నర్ ఉన్నారు అనుకోండి, ఆ వర్కింగ్ పార్ట్నర్ కి ఏమన్నా పేమెంట్ చేయాలి అనుకుంటే త్రూ పార్ట్నర్షిప్ డీడ్ ద్వారా వెళ్ళాలి. అండ్ పార్ట్నర్షిప్ డీడ్ ని మనం రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చి ప్రొవైడ్ చేయొచ్చా అంటే అట్లా ప్రొవైడ్ చేయడానికి రాదు, అంటే ప్రాస్పెక్టివ్ లో మాత్రమే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్మ్ అనేది ఇన్కార్పొరేట్ అయ్యింది ఇప్పుడు, అండ్ అది వాళ్ళు వచ్చేసి ఆన్ జూలై 1st 2021 నుంచి ఏమనుకుంటున్నాం ఎఫెక్టివ్ ఫర్మ్ April 2021 నుంచి. సో ద ఫర్మ్ వుడ్ గెట్ డిడక్షన్ ఫర్ ద రెమ్యునరేషన్ పేడ్ టు ఇట్స్ వర్కింగ్ పార్ట్నర్. సో అది ఎప్పుడు చూసుకుంటున్నావు July 1st అనుకుంటున్నావు, బట్ నాట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st April to June 30 వరకు వాళ్ళు అట్లా చేయడానికి రాదు, ఎందుకంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ త్రూ పార్ట్నర్స్ కానీ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ టు ఎనీ పార్ట్నర్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 12% per annum. ఎనీ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఆథరైజ్డ్ బై ద పార్ట్నర్షిప్ డీడ్ ఫాలింగ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ సచ్ డీడ్ టు ద ఎక్స్టెంట్ సచ్ ఇంట్రెస్ట్ ఎక్సీడ్ 12%. అంటే 12% వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అబౌట్ 12% ఉంటే అది డిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్ రెమ్యునరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్స్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. అంటే ఇంతవరకు వాళ్ళు పేమెంట్ చేయొచ్చు, బట్ ఇన్ ఎక్సీస్ ఈ అమౌంట్ ఉంటే వాళ్ళు డిజాల్వ్ చేస్తారు. ఎంత నుంచి ఎంత వరకు అంటే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవట్లేదు ఏమంటే బుక్ ప్రాఫిట్స్ ని బుక్ పెట్టుకోవాలి. అండ్ బుక్ ప్రాఫిట్ లో ఫస్ట్ 3 lakhs, దట్ ఈస్ అతనికి ఫస్ట్ 3 lakhs వరకు 3 lakhs ఉన్న -4 lakhs ఉన్నా -5 lakhs ఉన్నా -10 lakhs ఉన్నా less than 3 lakhs వరకు ఆర్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఉన్న అతనికి వచ్చేసి 1,50,000 ఆర్ ఈ బుక్ ప్రాఫిట్ ఎంతైతే ఉంటో దాని మీద 90%, విచ్ ఎవర్ హయ్యర్ తీసుకోవాలి. అది తీసుకొని మనకి డిడక్షన్ ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్ ద బ్యాలెన్స్ ఆఫ్ బుక్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఒకవేళ నాకు 5 lakhs ఉన్నాయనుకోండి బుక్ ప్రాఫిట్స్ అనేది 3 lakhs వరకు సేమ్ క్యాలిక్యులేషన్ 90% వేసి ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ చేసి ప్లస్ అడిషన్ చేసి అబోవ్ 2 lakhs పైన 60% ఆఫ్ బుక్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఫస్ట్ 90% తర్వాత 60% ఆ అమౌంట్ ని తీసుకొని అంతవరకు డిడక్షన్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అంతకి మించి ఎక్కువ ఉంటే రిమైనింగ్ డిజాల్వెన్స్ చేస్తారు. ఇల్లుస్ట్రేషన్ 14 చూడండి. ఏ ఫర్మ్ అసెస్డ్ యాజ్ సచ్ హ్యాస్ పేడ్ 7,50,000 యాజ్ remuneration to its partners for the previous year 21-22 in accordance with its partnership deed. So partnership deed ప్రకారం పేమెంట్ చేస్తుందంట 7,50,000 ని. అండ్ ఇట్ హ్యాస్ బుక్ ప్రాఫిట్స్ వచ్చేసి 10 lakhs. సో దాని యొక్క బుక్ ప్రాఫిట్స్ వచ్చేసి 10 lakhs ఉన్నాయి, అది పేమెంట్ వచ్చేసి 7,50,000 పేమెంట్ చేస్తుంది. సో బుక్ ప్రాఫిట్ ని మనం డివైడ్ చేసుకోవాలి ఫస్ట్, దట్ ఈస్ 3 lakhs ఒకటి 7 lakhs ఒకటి. 3 lakhs అండ్ ఫస్ట్ 3 lakhs బుక్ ప్రాఫిట్ పైన 90% వేసుకోవాలి. అండ్ బ్యాలెన్స్ 7 lakhs బుక్ ప్రాఫిట్ పైన 7 lakhs 60% వేసుకోవాలి. వచ్చేసి అతనికి వచ్చేసి 6,90,000 పేయబుల్, అంటే ఇంతవరకు పేమెంట్ చేస్తే నో ఇష్యూ. బట్ వాళ్ళు పే చేసినది 7,50,000 పేమెంట్ చేసి, సో ఇక్కడ 7,50,000 పేమెంట్ చేసినారు కదా, ఎంతైతే 7,50,000 మైనస్ 6,90,000 ఉందో రిమైనింగ్ ఎక్సెస్ అమౌంట్ ఉందో 60,000 దాన్ని డిజాల్వ్డ్ యాజ్ పర్ సెక్షన్ 40B(5) కింద డిజాల్వ్ చేయాలి.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 చూడండి. ఎగ్జాంపుల్ 13 లో ఏం చెప్తారు? మిస్టర్ ఏ ఈజ్ ఏ పార్ట్నర్ ఇన్ ఏబిసి అండ్ కో. ఓకే, ఏబిసి అండ్ కో లో పార్ట్నర్షిప్ ఉన్నాయో ఆన్ బిహాఫ్ ఆఫ్ షా హెచ్యుఎఫ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ టు ఇట్స్ పార్ట్నర్స్ at the rate of 15% is authorized by ABC and Co. ABC and Co pays 7 lakhs as interest to Mr. A, out of which 4 lakhs on the funds advanced by Mr. A in his individual capacity. So ABC and Co అతనికి 7 lakhs ఇంట్రెస్ట్ గా పే చేస్తుంది. ఎవరికి? మిస్టర్ ఏ కి. నెక్స్ట్ అది ఒక పర్సంటేజ్ ఎంత? 15% తీసుకున్నారు. అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% వచ్చేసి 3% ఎక్సెస్ ఉంది. నెక్స్ట్ అతనికి ఇంకేం ప్రొవైడ్ చేస్తారు? 3 lakhs ప్రొవైడ్ చేస్తారు. ఫండ్ అడ్వాన్స్ గా ప్రొవైడ్ చేస్తుంది బై హిమ్ ఇన్ హిజ్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ షా హెచ్యుఎఫ్. నెక్స్ట్ అతనికి ఇంకేం పేమెంట్ చేసినారు? ద ఇంట్రెస్ట్ ఆఫ్ 4 lakhs paid to Mr. A capacity subject to allowable under section 40A(2) and shall not be taken into account for the purpose of section 40B అని చెప్తున్నారు. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఇంట్రెస్ట్ పేడ్ టు మిస్టర్ ఏ ఇన్ హిజ్ రిప్రజెంటేటివ్ కేస్ వుడ్ బి అలౌబుల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 2.4 lakhs, దట్ ఈస్ 3 lakhs డివైడెడ్ బై 15% ఇంటూ 12%. వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంతవరకు మాత్రమే అలవబుల్. ఎంత? 2.4 lakhs వరకు అలవబుల్. వాళ్ళు ఎక్సెస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో 40A వరకు అలవబుల్ వచ్చేసి ఇంత మాత్రమే అలవబుల్ వస్తుంది. రిమైనింగ్ నాట్ అలవబుల్ షల్ నాట్ బి టేకెన్ ఇంటూ అకౌంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 40B ప్రకారం. సో ఇల్లుస్ట్రేషన్ 15 చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ 15 లో ఏం చెప్తారంటే రావ్ అండ్ జైన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. అందులో వచ్చేసి 2 పార్ట్నర్స్ ఉన్నారు. రిపోర్ట్స్ ఏ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 7 lakhs బిఫోర్ డిడక్షన్ ఆఫ్ ఫాలోయింగ్ ఐటమ్స్, దట్ ఈస్ శాలరీ ఆఫ్ 20,000 ఈచ్ పర్ మంత్ పేయబుల్ టు 2 వర్కింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్. శాలరీ పేమెంట్ చేస్తున్నారు 20,000 ఈచ్ పర్ మంత్ కి 2 వర్కింగ్ పార్ట్నర్స్ కి. ఓకే. డిప్రిసియేషన్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండర్ సెక్షన్ 32, దట్ ఈస్ 1,50,000 డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అట్ 15% per annum as per partnership deed ప్రకారం ఎక్సెస్ ఆఫ్ 12%. అమౌంట్ ఎలిజిబుల్ క్యాపిటల్ ఎలిజిబుల్ ఫర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5 lakhs. నెక్స్ట్ then net profit ఇచ్చినది 7 lakhs ఇచ్చినారు. ఓకే. నెక్స్ట్ కంప్లీట్ బుక్ ప్రాఫిట్ ఆఫ్ ద ఫర్మ్ అండర్ సెక్షన్ 40B ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మనకి బుక్ ప్రాఫిట్స్ ఇచ్చింటే బుక్ ప్రాఫిట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే బట్ మనకి బుక్ ప్రాఫిట్ ని అడుగుతున్నారు. సో రివర్స్ క్యాలిక్యులేషన్ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ అలవబుల్ వర్కింగ్ పార్ట్నర్ శాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 యాజ్ పర్ సెక్షన్ 40B. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ ప్రాఫిట్స్ అంటే ఏమి? బుక్ ప్రాఫిట్స్ మీన్స్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ కంప్యూటెడ్ ఇన్ ద మేనర్ ఆఫ్ చాప్టర్ 4D ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఏది? నెట్ ప్రాఫిట్ as increased by the aggregate amount of remuneration paid or payable to the partners of the firm if the same has been already deducted while computing net ప్రాఫిట్. ఆ అమౌంట్ ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఇన్ ద ప్రెసెంట్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంతైతే ప్రొవైడ్ చేసినా నెట్ ప్రాఫిట్ ని బిఫోర్ ఈ డిడక్షన్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ salary to the working partner, therefore book profits ఎట్లా తీసుకోవాలి? ఫస్ట్ 7 lakhs తీసుకోవాలి. దాని నుంచి మనకి బిఫోర్ డిడక్షన్ కాబట్టి ఇప్పుడు డిడక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ హ్యాస్ పర్ సెక్షన్ 32 ప్రకారం ఉన్న అమౌంట్ 1,50,000 డిడక్ట్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ అప్ టు 12% మాత్రమే అలౌబుల్ కాబట్టి 12% మాత్రమే డిడక్ట్ చేయండి. రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుంది? 7 lakhs నుంచి 2,10,000 తీసేస్తే 4,90,000 ఈజ్ యువర్ బుక్ ప్రాఫిట్స్. సో శాలరీ యాక్చువల్లీ పేడ్ టు ద వర్కింగ్ పార్ట్నర్ వచ్చేసి 20,000 per month ఇంటూ 2 వర్కింగ్ పార్ట్నర్స్ కి ఇంటూ 12, దట్ ఈస్ 4,80,000 అవుతుంది. యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 40B ప్రకారం శాలరీ ఎంతవరకు పేమెంట్ చేయొచ్చు? పేడ్ టు ద వర్కింగ్ పార్ట్నర్ ఇది అలవబుల్ బుక్ ప్రాఫిట్స్ పైన
ఫస్ట్ 90% అప్ టు 3 lakhs వరకు, నెక్స్ట్ 60% బ్యాలెన్స్ అమౌంట్ వరకు. మనం ఇక్కడ బుక్ ప్రాఫిట్ ని ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాము. దట్ ఈస్ 4,90,000 ఈ బుక్ ప్రాఫిట్స్. ఈ 4,90,000కి ఫస్ట్ 30%, ఫస్ట్ 90% వేసుకుంటే ఎంత వస్తుంది? 3 lakhs పైన 90% అంటే 2,70,000 అవుతుంది. అండ్ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4,90,000 నుంచి 3 lakhs తీసేస్తే ఆ దానిపైన 60% వేస్తే 1,14,000 అవుతుంది. మ్యాక్సిమం అలౌబుల్ పార్ట్నర్ శాలరీ వచ్చేసి 3,84,000 అలౌబుల్ చేయొచ్చు. నెక్స్ట్ అలౌబుల్ వర్కింగ్ పార్ట్నర్ యొక్క శాలరీ వచ్చేసి 3,84,000 మాత్రమే. నెక్స్ట్ illustration 16, that is Hari, an individual carried on the business of purchase and sale of agriculture commodities, ఏవి లైక్ ప్యాడీ కానీ వీట్ కానీ ఎసెట్రా. సో దీనికోసం అతను బారోస్ లోన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నాడు అండ్ ఇండియన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. అండ్ నాట్ పేడ్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయలేదు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఎంత అమౌంట్? 15 lakhs. ఇండియన్ బ్యాంక్ నుంచి 30 lakhs, టోటల్ 45 lakhs. Both banks were restructuring the loan facilities of Hari during the year 21-22, converted the above interest payable by Hari to them as loan repayable. ఎంతైతే ఇంట్రెస్ట్ పేయబుల్ ఉందో దాన్ని లోన్ రీపేయబుల్ గా తీసుకుంటున్నారు. అండ్ ప్రొవైడింగ్ 60 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు 31/3/2022కి. నెక్స్ట్ హరి పేడ్ 5 ఇన్స్టాల్మెంట్స్ ని పే చేసినాడు ఏపీఎస్ఎఫ్సికి అండ్ 3 ఇన్స్టాల్మెంట్స్ ని పే చేసినాడు ఇండియన్ బ్యాంక్ కి. హరి క్లైమ్డ్ ద ఎంటైర్ ఇంట్రెస్ట్ ఆఫ్ 45 lakhs as expenditure while computing the income from business of purchase and sale of agriculture commodities. Discuss whether his claim is valid and if not what amount of interest. అంటే అతను పేమెంట్ చేసినది 3 installments, 5 installments పేమెంట్ చేసి 45 lakhs ని అతను డిడక్షన్ ని క్లెయిమ్ చేసినాడు. నెక్స్ట్ ఇప్పుడు యాజ్ పర్ సెక్షన్ 43B ప్రకారం ఏం చెప్తుంది అంటే ఎనీ లోన్ పేయబుల్ ఆన్ టర్మ్స్ లోన్ టు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, స్పెసిఫైడ్ కావాలి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, and any interest payable on any loans and advances in scheduled bank shall be allowed only in the year of such payment. That is ఇయర్లీ ఏదైతే మనం పేమెంట్ చేస్తామో ఆ పేమెంట్ చేసే టైం, పేమెంట్ చేసే ఇయర్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. మీరు ఏ అకౌంట్ అన్నా ఫాలో కానీ, అంటే వెదర్ మర్కెంటైల్ అన్నా ఫాలో అని ఆర్ రెసిట్ బేసిస్ అన్నా పేమెంట్ కానీ. Where there is default in the payment of interest by the assessee, such unpaid interest may be converted into loan. సో ఎంతైతే అన్పేడ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని లోన్ గా కన్వర్ట్ చేసినామో such conversion of unpaid interest into loan shall not be construed as payment of interest. ఏదైతే కన్వర్ట్ చేసినామో ఆ కన్వర్ట్ చేసే ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినట్టు కాదు. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ అన్పేడ్ ఇంట్రెస్ట్ so converted as loan shall be allowed as deduction only in the year of in which converted loan is actually paid. సో యాక్చువల్లీ పేమెంట్ చేసేంత వరకు మనం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయకూడదు. In the given case of Hari, the unpaid interest of 15 lakhs due to APSFC and 30 lakhs due to Indian Bank converted into loan, such conversion would not amount. అంటే అది అమౌంట్ పేమెంట్ చేసినట్టు కాదు, ఇంట్రెస్ట్ అతను డిడక్ట్ క్లెయిమ్ చేయడానికి రాదు. would not therefore be eligible for reduction in the year of such conversion. So hence claim of Hari that the entire interest of 45 lakhs is allowed as reduction conversion is not tenable. అతను చేసిన వర్క్ టెనబుల్ కాదు. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే అతనికి ఎంతైతే వస్తుందో, ఎంతైతే ఎక్స్టెంట్ ఆఫ్ రీపేమెంట్ చేసినారో అది క్యాలిక్యులేషన్ ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ 15 lakhs, 30 lakhs. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ప్రొవైడ్ చేసినది 60 lakhs. 60 ఇన్స్టాల్మెంట్స్
ప్రొవైడ్ చేస్తున్నారు. సో అమౌంట్ యాజ్ పర్ ఇన్స్టాల్మెంట్స్కి వచ్చేసి 25,000, 50,000. ఆవిడ పేమెంట్ చేసినది 5 ఇన్స్టాల్మెంట్స్ ఒక దాంట్లో పే చేసినాడు, 3 ఇన్స్టాల్మెంట్స్ ఒక దాంట్లో పేమెంట్ చేసినాడు. ఇంట్రెస్ట్ అలవబుల్ వచ్చేసి 1,20,000 for 1,50,000. దట్ ఈస్ టోటల్గా ఎలిజిబుల్ అమౌంట్ వచ్చేసి 2,75,000 అతని యొక్క ఎలిజిబుల్ డిడక్షన్. నెక్స్ట్